నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనం కిచెన్‌లో గానీ, లేదంటే దేవుడి దగ్గర గానీ, కొబ్బరికాయని కొట్టడానికి ఒక పెద్ద రాయి తీసుకొచ్చి దానిపైన కొడతాం కదండీ! లేదంటే ఎవరింట్లో అయినా సరే ఇనుప గుండు లాంటిదుంటే దాని మీదైనా సరే కొడతారు. లేదంటే ఇప్పుడు మార్కెట్‌లో చాలా కోకోనట్ బ్రేకర్స్ అనేవి వస్తున్నాయండి. కానీ అవి ప్లేట్‌ల్లా ఉంటాయి. కానీ అవి ఎంతవరకు పనిచేస్తాయో ఎవరికీ తెలీదు. కానీ నేనిప్పుడు చూపించబోయే ఈ వస్తువైతే కొబ్బరికాయని ఎంతో చక్కగా 2 ముక్కలు చేస్తది. ఇంకా లేట్ చేయకుండా ఆ వస్తువేంటో చూపిస్తాను. ఇదేనండి నేను చెప్పింది. ఇదొచ్చేసి ఒక ఇనుప ముక్క. దీని మీదైతే మనం చాలా ఈజీగా కొబ్బరికాయని బ్రేక్ చేసేయొచ్చు. మేమొకరోజు ఈ ఇనుము తాలూకా పనులే చేయించామండి మా ఇంట్లో. అప్పుడు వాళ్ళు ఇలాంటి ఇనుప ముక్కలు 2, 3 వదిలేశారు. అప్పుడు ఇవి దేనికి యూజ్ అవుతాయా అని ఆలోచిస్తే ఒక మంచి ఐడియా వచ్చిందండి. ఆ ఐడియాని నేనిప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. కొబ్బరికాయ కొట్టడానికైతే ఇది చాలా బావుంటుందండి. ఇది కరెక్ట్‌గా నించుంటుంది. అలాగే మధ్యలో ఉన్న ఎడ్జ్ కూడా చాలా షార్ప్‌గా ఉంటుంది. మనం కొబ్బరికాయ కొట్టగానే 2 ముక్కలయిపోతుంది. కొబ్బరికాయ కొట్టి కూడా చూపిస్తానండి. అయితే దీన్నిలా పూజ గదిలో పెడితే బాగుండదు కదండీ! అందుకనే దీనికి కొంచెం డెకరేషన్ కూడా చేశాను. అది కూడా చూడండి. ఇక్కడ నేను యెల్లో కలర్ పెయింట్ ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి మొత్తం ఈ పెయింట్ వేసేస్తున్నాను. ఈ పెయింట్ వేయడం వలన ఇది అందంగా కనిపించడమే కాకుండా, మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు దానిలోని నీళ్లు దీని మీద పడి ఇది తుప్పు పట్టేస్తది. అలా తుప్పు పట్టకుండా ఈ పెయింట్ చేస్తదండి. నేను మొత్తం వేసేసానండి. కానీ ఇది ఆరడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కనీసం ఒకరోజైనా సరే దీన్ని కదపకుండా అలా వదిలేయాలి. చూడండి మొత్తం ఆరిపోయింది. చేతికసలు అంటుకోవట్లేదు. ఇప్పుడు నా దగ్గరున్న కొన్ని స్టిక్కర్స్ తీసుకొని దీనిపైన స్టిక్ చేసేస్తున్నానండి. లేదంటే వేరే కలర్ పెయింట్ అయినా సరే తీసుకొని దీని మీద డిజైన్‌గా వేసుకోవచ్చు. దీని డెకరేషన్ అయితే పూర్తయిపోయిందండి. చూడండి చూడటానికి ఎంత బావుందో. ఇప్పుడు దీని మీద కొబ్బరికాయ కొట్టి చూపిస్తాను. దీన్నిలా నేల మీద పెట్టి మనం కొబ్బరికాయ కొట్టినట్లయితే ఇది జారిపోతూ ఉంటుందండి. అంటే మనం సరిగ్గా కొబ్బరికాయని కొట్టలేము. అలాంటప్పుడు ఇది జారకుండా ఉండాలంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసి దీని కిందన వేస్తే అది జారకుండా ఉంటుంది. చూడండి కొబ్బరికాయ ఎంత బాగా పగిలిందో. ఈ కొబ్బరికాయ పగిలే విధానంలో కూడా మంచి చెడులుంటాయండి. ఇలా బాగా పగిలినట్టయితే మంచి జరుగుతుంది. అదే కొబ్బరికాయ ముక్క ముక్కలైపోయి బాగా పగలకపోతే అదసలు మంచిది కాదు. ఇది ఐరన్ కాబట్టి మనకి చాలా రోజులు పనిచేస్తదండి. ఏమాత్రం చెక్కు చెదరదు. బహుశా దీనిపైన ఎడ్జ్ దగ్గర కొంచెం షార్ప్‌నెస్ అయితే తగ్గొచ్చు. కానీ పర్లేదండి. కొబ్బరికాయ కొట్టడానికైతే వీలుగానే ఉంటుంది. చూసారు కదండీ! నా ఈ చిన్న ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.